రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన దేవుని కోసం ఆయన నష్టపోతున్నాను అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. అనగా అర్థం ఏమిటి అంటే, దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆశ, దేవునిలో ఉన్నటువంటి జ్ఞానము పొందుకోవాలనేటువంటి ఆశ, దేవునితో సహవాసము చేయాలి అనేటువంటి ఆశ ఇక్కడ పౌలు గారికి కలిగింది. హల్లెలూయా. నిజమే, మనకు కూడా ఏం కలగాలి అని అంటే, దేవునితో సహవాసం చేయాలి అనేటువంటి ఆశను మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి ఏది లాభం కలిగించేది ఉన్నా సరే దాన్ని అంతటిని కూడా విడిచిపెడతాం. ఎందుకనంటే ఈ లోకంలో మనం ఎంత జీవించినా ఎంత సంపాదించినా ఇదంతా కూడా వ్యర్థమే. ఇదేమి కూడా మనల్ని దేవునికి దగ్గర చేయదు. మనల్ని దేవునికి దగ్గర ఏం చేస్తుంది అంటే, ఆయనతో గడిపేటువంటి సమయం, ఆయన గురించి తెలుసుకునేటువంటి ఆ యొక్క జ్ఞానము మనల్ని దేవుని యొద్దకు చేర్పిస్తూ ఉంటుంది. దేవుడు మనకి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇచ్చేటువంటి వాడు, నీతిని నేర్పించేటువంటి వాడు, సత్యమును నేర్పించేటువంటి దేవుడు, యథార్థతను నేర్పించేటువంటి దేవుడు. అలాంటి దేవుని యొద్ద గడపడానికి, అలాంటి దేవునిలో ఎక్కువ సమయం గడపడానికి ఇక్కడ పౌలు గారు ఇష్టపడుతున్నారు. అలాంటి దానికి దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నటువంటి ఆయన అడ్డుగా వస్తున్న ప్రతి దాన్ని కూడా పెంటగా ఎంచుకుని విడిచిపెడుతున్నారు. ఏది అడ్డుగా వచ్చినా, మన శరీరము మనకు అడ్డుగా వచ్చినా, లేదు మన యొక్క లోక కోరికలు లేదా లోక ఆశలు మనకు అడ్డుగా వచ్చిన ప్రతి దాన్ని కూడా ఆయన చెత్తతో ఎంచుకుని దాన్ని పక్కన పెట్టేసి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొక్క కృప ఏమిటో, దేవుని యొక్క లక్షణాలు ఏమిటో, ఆయన యొక్క ప్రేమ ఏమిటో తెలుసుకోవడానికి ఇక్కడ ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనము కూడా క్రీస్తును బట్టి ఆయన యొక్క జ్ఞానం ఏమిటో, ఆయన యొక్క ప్రేమ ఏమిటో మనం తెలుసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని కూడా మనము పెంటతో ఎంచుకుని దానిని పక్కన పెట్టేసి మనము దేవునికి దగ్గర అయ్యేటువంటి వారముగా ఉండాలి. ఈ రోజున ఎంతమంది దేవునికి దగ్గర అవ్వాలనే ఆలోచనలు ఉంటున్నాయి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రతిరోజు మన పనులతో మనం బిజీగా ఉంటున్నాం, కానీ దేవునికి దగ్గర అవ్వాలనేటువంటి ఆలోచన ఈరోజు క్రైస్తవుల్లో ఉండలేకపోతుంది కదా. దేవుని కొరకు నష్టపోవాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండడం లేదు కదా. ఆదివారం సైతం, అనగా విశ్రాంతి దినము సైతము కూడా పనులు చేసుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారిని మనం చూస్తున్నాము, కానీ ఆదివారము దేవుని కొరకు త్యాగం చేసేటువంటి వారిని మనము చూడడం లేదు ఈ యొక్క కాలంలో. కాబట్టి నీవు ఈ రోజునే నువ్వు త్యాగం చేయలేకపోతుంటే రాబోయేటువంటి రోజుల్లో మేబీ మన యొక్క ప్రాణాలు త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి వస్తే ఏం చేస్తాం? మన ప్రాణాలను త్యాగం చేస్తామా, లేదు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేస్తామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాబోయే రోజులు కఠినమైనటువంటి రోజులు కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని కొరకు ప్రతిదాన్ని నష్టముగా ఎంచుకుని విడిచిపెట్టవలసిన ప్రతిదాన్ని మనం విడిచిపెట్టాలి. మనల్ని మనం త్యాగం చేసుకోవాలి. క్రైస్తవత్వం అనగానే మనల్ని మనం త్యాగం చేసుకుని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం బ్రతకాలి అని అర్థం. మనం ఎందుకు త్యాగం చేయాలంటే, మనం శరీరాన్ని జయించాలి కాబట్టి మనం త్యాగం చేయాలి. మనము లోకాశలను జయించాలంటే వాటిని మనం త్యాగం చేసినప్పుడే జయించగలుగుతాం. కాబట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకుంటూ పలు వల్లే మనము కూడా క్రీస్తుకు దగ్గర అయ్యేటువంటి జీవితము జీవించుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ యేసయ్యా, మీకు వందనాలు. సర్వాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. నిజమే, నీ కొరకు ప్రతి దాన్ని మేము పెంటతో సమానంగా ఎంచుకున్నట్టుకుని సహాయం దయచేయండి ప్రభా. నిన్ను వెతకడంలో అలసిపోకూడదు, నీతో సహవాసం చేయడంలో అలసిపోకూడదు ప్రభా. నీతో సహవాసం చేసి తండ్రి, నీతో నా ప్రభా, తండ్రి నా ప్రభా, మా జీవితం కొనసాగించుకుని చివరికి నేను చేరుకున్నట్టుకుని సహాయం దయచేయమని, మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ప్రార్థన దయచేసి మీ పాద సరి చేర్చుకోమని యేసయ్యా అతి పరిశుద్ధ నామములో అతి ముఖ్యంగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా పేపర్లో గొప్ప కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.